దేవుని ఆరాధించడానికి సంఘస్థులకు విశ్వాసాలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 12, 13 చదువుకుంటున్నాం. ఆ కాలం మందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారిను, లోకమందు దేవుడు లేని వారిని నుండి క్రీస్తుకు దూరస్తులైన మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉదయములను ఏకము చేసింది. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా. ఇక నా తండ్రి, మట్టికి మహిమనికి ఎదిగలిగినటువంటి మహనీయుడు నాయన. ఇక తండ్రి, మీ పక్షంగా నిలబడి నేను తండ్రి పొట్టువాడిన మట్టివాడిన నా ప్రభా, నన్ను మరుగు చేసి తండ్రి ఈ మాటలు తండ్రి చదివిన లేఖన భాగం తండ్రి మాకందరికీ తండ్రి వివరంగా అర్థమయ్యేటటువంటి సహాయం చేయాలని ఇదే మహిమ ప్రభావపడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ చాలాసార్లు చదువుకున్న వచ్చిన భాగమే ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చాలా ఆరాధన తలంపులు చూడగలం. అయితే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకునేది అనే మాట ఒకసారి చదువుతాం చూడండి, మళ్ళీ చదువుతున్నాం చూడండి. 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు 12వ వచనం చదువుతున్నాం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారిను, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయితే మరొకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా రక్షింపబడ్డామో చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకి ఇటు విమోచన ఎలా కలిగిందో కూడా మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆయన చేసిన కార్యాలను కూడా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఏం చేస్తే మనకి రక్షణ కలిగింది, దేని ద్వారా మనకి రక్షణ కలిగించాడు, ఇటు విమోచన మనం దేంట్లో కడగబడితే మనకు కలిగింది, మనం పరిశుద్ధులంగా ఎలా తీర్చబడ్డాం అనేటువంటి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిద్దాం. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మన స్థితి ఏంటో చెప్తున్నాడు ఆయన. అది మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటనేది, అసలు మనం ఏమై ఉన్నాం, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదని కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ మనల్ని కూడా ఏమన్నాడంటే జ్ఞాపకం చేసుకునేది అంటున్నాడు ఆయన. 12వ అధ్యాయం చివరి లైన్లో జ్ఞాపకం చేసుకునేది అంటున్నాడు ఆయన. ఈ జ్ఞాపకం ఎందుకని చేసుకోవాలంటే, ఈ జ్ఞాపకం చేసుకుంటేనే మనం ఆరాధన చేయగలం. ఈ జ్ఞాపకం లేకపోతే దేవుణ్ణి మరిచినట్లయితే, దేవుడు చేసిన మేలు మరిచినట్లయితే మనం దేవుణ్ణి ఆరాధించలేమన్నమాట. అందుకనేసి ఆయన చేసిన మేలేంటో, ఇక్కడ మన స్థితి ఏంటో చెప్తూ మీరు జ్ఞాపకం చేసుకోండి అంట. మనం సాధారణంగా ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చేసిన మేలులో దేన్ని కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనం మర్చిపోయినప్పటికీ కూడా మనకి ఏ నష్టం రాదు, కానీ దేవుడు చేసిన మేలు ఉపకారములు మర్చిపోతే కనుక మన జీవితాల్లో నష్టమే కలుగుద్ది. ఎందుకనంటే మన హృదయాల్లో కృతజ్ఞతాభావం ఉండదు, మన హృదయాల్లో స్తుతి ఆరాధన ఉండదు, ఆయనకి ఇవ్వగలిగినటువంటి స్తుతి అర్పణలు కూడా మనం ఇవ్వలేం. అందుకని చెప్పేసి ఈయన ఏమంటున్నాడంటే జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మనం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి, ఆయన దేవాతి దేవుడై ఉండి దేవునితో సమానమైన వాడై ఉండి, ఆయనకు ఒక స్థానం ఉండి, ఆయన ఒక అధికారై ఉండి, సర్వమునకు ఆయన అధికారై ఉండి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఆ అధికారాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అదే రకంగా ఇక్కడ కూడా ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఒక గొప్ప శిలువ బలియాగమును బట్టి, ఆయన తిన్నటువంటి దెబ్బలు బట్టి, ఆయనకి తగిలినటువంటి గాయములను బట్టి మనకి రక్షణ, ఆయన పొందినటువంటి దెబ్బలను బట్టి మనకు స్వస్థత, ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో ఆ రీతిగా మనం పరిశుద్ధులంగా ఇక్కడ కూర్చొని ఆయన ఆరాధించడానికి వచ్చామంటే ఆయన చేసినటువంటి గొప్ప బలియాగమును బట్టి.
ఈ గొప్ప బలియాగంలో ఆయన చేసినటువంటి కార్యాలు ఆ వేటితో మనల్ని విమోచించాడో వాటిని బట్టి ఈరోజు రెండు మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం. ఒక వచనం చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 కూడా చదువుతున్నాను చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మనం ఈ రక్షణ మనకు కలిగిందంటే, ఈ విమోచన మనకు కలిగిందంటే, ఆ పాపపు దాస్యం నుంచి, మరణపు భయంలో నుంచి మనం బయటికి వచ్చామనంటే అది దేని చేత కలిగిందండి? ఈ వచన భాగంలో మనం చదువుతున్నాం కదా, మరొకసారి చదువుతున్నాం చూడండి. 19వ వచనం మళ్ళీ చదువుతున్నాం చూడండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మనం దేని చేత విమోచింపబడ్డామనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనం విమోచింపబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి పవిత్రులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా చేసి నీతిమంతులుగా తీర్చిదిద్ది రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. కాబట్టి మనకి ఇటు భాగ్యం కలిగిందండి. అయితే ఇక్కడ రక్తము అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్తం అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రక్తం అనే విషయంలో ధర్మశాస్త్రం అంటే దేవుడే, తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆ రెండు మాటలు చూద్దాం చూడండి. మనం అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైన నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. ఇక్కడ రక్తం అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్తకు రెండవసారి, మనం దూరస్తులమైనప్పటికీ, మనం అన్యాయస్తులమైనప్పటికీ, మనం అనీతిమంతులమైనప్పటికీ, మనలో ఏ కోసాన కూడా న్యాయమైన ప్రవర్తన లేనప్పటికీ కూడా దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి పవిత్రపరిచాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం ఏం చేస్తున్నాం అనేది ఒక 2 వచనాలు చూసి ప్రభుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54 నుంచి చదువుతున్నాం చూడండి. 54 నుంచి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. ఇక్కడ ప్రభువు ఒక స్టేట్మెంట్ అనమాట. అంటే వారికి మానవులకు ఒక విధిని నియమించాడు. ఇక్కడ ఆ విధి ఏంటంటే, ఇక్కడ చదువుతున్నాను చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. ఒక మనిషికి పాపక్షమాపణ కలగాలన్నా, లేదా విమోచన కలగాలన్నా, మనిషికి నిత్యజీవం పొందాలన్నా ఆ మనిషి ఏం చేయాలంటాడండి? ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా యేసుక్రీస్తు వారే మాట్లాడినటువంటి మాట అన్నమాట ఇది. ఏమంటున్నారండి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. యేసుక్రీస్తు ఇక్కడ ఆయన శరీరం నిజమైన ఆహారం అని ఆయన చెప్తున్నాడు. అయితే రక్తం గురించి వచ్చేటప్పటికి నా రక్తం నిజమైన పానము అంటున్నాడు. నిజమైన పానము అంటున్నాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం, ఇది ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు అంటాం. అక్కడ తినటం గురించి తాగడం గురించి కూడా ఉంది. అయితే ఇక్కడ రక్తం గురించి మాత్రమే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్తం గురించి మాత్రమే జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నా రక్తము నిజమైన పానము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిజమైన పానము అన్నాడు. దాన్ని ఏమన్నాడు? త్రాగేవాడే అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అంటున్నాడు కదండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు అంటున్నాడు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. లేవియ కాండము 17వ అధ్యాయము 14 చదువుతున్నాను చూడండి. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు
మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించేదని. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా రక్తము త్రాగువాడే అంటున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? అర్థమైందా మీకు? ఈ రెండింటి మధ్య ఒక తేడా, చిన్ని తేడా ఉంది, మీరు గమనించాలి. ఒక చిన్ని తేడా ఉంది, అక్కడ గమనించాలి మీరు. అక్కడ రక్తం గురించే మాట్లాడుతున్నాడు, ఇక్కడ రక్తం గురించే మాట్లాడుతుంది బైబిల్. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తున్నాడు, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వమానవాళికి ఒక విధి అంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అక్కడ రక్తము త్రాగువాడే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నారని చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చూడండి, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహము రక్తమును ఇక్కడ ఏమనుందండి? తినకూడదు. అక్కడ రక్తం తాగకూడదు అని ఉంది, తాగేవాడే అని ఉంది, అంటే తాగాలి అని ఉంది. ఇక్కడ తినకూడదు అని ఉంది. ఇదేంటి? అక్కడేమో రక్తం తాగేవాడే అంటే తాగాలని ఉంది, ఇక్కడేమో రక్తం తినకూడదని ఉంది. ఇది ఎలాగా? ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇక్కడ చిన్న తేడా గమనించారా మీరు? ఇక్కడ తినకూడదు అని ఉంది, అక్కడ తాగాలి అని ఉంది. తినటం కరెక్టా, త్రాగటం కరెక్టా? తినటం కరెక్టా, త్రాగటం కరెక్టా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు. నిత్యజీవం గలవాడు ఆయన తనకు కలిగినటువంటి రక్తమాంసములు, మనం ఏ రక్తమాంసంలో అయితే పాలువారమై ఉన్నామో అలాంటి రక్తమాంసంలో ఆయన కూడా పాలువాడై మనకు సహోదరుని వంటి వాడై ఆయన శిలువ బలియాగము ద్వారా ఆయన రక్తము కార్చి మనకి ఇటు రక్షణ, విమోచన, విముక్తి దయచేశాడు. అయితే ఆయన ఏ రక్తం అయితే కలిగి ఉన్నాడో ఆ రక్తం మాత్రమే మన పాపానికి విరుగుడు, మన పాపానికి మందు. ఆ రక్తాన్ని మనం త్రాగాలి. ఆ రక్తం మనలో పనిచేయాలంటే మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని ఫస్ట్ వచ్చిన భాగాల్లో చదువుకున్నాం. మనం ఎలా ఉండి ఆరాధన చేస్తే ఆయన రక్తం మనలో పనిచేస్తుంది, ఆ రక్తం మనకు పనిచేస్తుంది. ఎలా ఉంటే మనం ఆ రక్తాన్ని త్రాగగలుగుతాం. మనం అసలు రక్తాన్ని త్రాగుతున్నామా లేదా రక్తాన్ని తింటున్నామా? దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు రక్తమును తినకూడదు అని తండ్రి చెప్తున్నాడు. కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము త్రాగువాడే అంటున్నాడు. మనం రక్తం త్రాగుతున్నామా, తింటున్నామా? తినటం అంటే మనం అనర్హులుగా ఉన్నామని అర్థం అన్నమాట. మనం తింటున్నామంటే అనర్హులుగా ఉన్నాం. మీకు ఫర్ సపోజ్ అర్థం అవ్వడానికి, నా చెయ్యి తెగి ఓ ముక్క ఊడిపోయిందండి. నా చెయ్యి ఊడి ఓ ముక్క ఊడిపోయింది. నాలో ఉన్న రక్తం దీనికి పనిచేద్దా? ఊడిపోయిన మొక్కకు పనిచేద్దండి? ఊడిపోయిన మొక్కకే నా రక్తం పనిచేయదు. అది మళ్ళీ దీంట్లో అతికించబడితేనే కానీ నాలో ఉన్న రక్తం దీనికి పనిచేయదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధులమై ఉంటే ఆయన రక్తం మనకు పనిచేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళీసారి చదువుదాం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చదువుదాం చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం దేవునికి సమీపంగా రావాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, విమోచన కావాలన్నా, అది దేని ద్వారా మనకు ఒక నిత్యజీవం కలగాలన్నా, లేదంటే ఆయన ఏర్పాటు చేసేటువంటి నిత్యరాజ్యంలో మనం ఉండాలి అని అంటే, ఆయన చూపించేటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి స్థానంలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలనేది యేసుక్రీస్తు చెప్తున్నారండి. ఆయన రక్తం త్రాగాలనేసి ఆయన చెప్తున్నారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, రక్తము తినకూడదని చెప్తున్నారండి. రక్తము త్రాగాలి. రక్తం తాగాలంటే మనం ఏమై ఉండాలండి? దేవునిలో అంటుకట్టుబడి ఉండాలి. దేవునికి వేరుగా ఉంటే, ఇక్కడ మనం చదువుతున్నాం కదండి, దూరస్తులై ఉంటే ఏమండి, ఈ చెయ్యి ఊడిపోయింది, చెయ్యి దూరంగా ఉంది, ఈ బయట నుంచి వచ్చే శరీరంలో నుంచి వచ్చే రక్తం ఏమైపోద్దండి? అది గడ్డ కట్టుకుపోద్ది.
రక్తం ఏమవుతుందంటే కింద ఒలిగితే రక్తం ఏమైపోద్ది? రక్తం గడ్డ కట్టిపోద్ది. అది ఈ అవయవానికి పనిచేయదు. మనందరము కూడా ఏమై ఉన్నామంటే, ఒక వచనం చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనం ఎవరమండి? క్రీస్తు శిరస్సు అయితే మనందరినీ ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచిన వారందరినీ సంఘము అంటారండి. సంఘము అనగా పిలువబడిన వారు, రక్తములో కడిగి పవిత్రపరిచి దేవుడు ఎవరైతే పిలిచాడో వారందరినీ సంఘము అంటారండి. అయితే ఆ సంఘానికి శిరస్సు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. మనమెవరు? అవయవములం. అవయవానికి ఈ రక్తం పనిచేయాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో అంటుకట్టుబడి ఉండాలి. ఆయన శిరస్సు అయినప్పుడు మనం ఒక అవయవంగా ఆ శరీరానికి లేకపోతే ఆ శిరస్సుకి మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు, ఆయన ఎలాగో పరిశుద్ధుడో అలాగే మనం పరిశుద్ధులమై ఉన్నప్పుడు మనకి ఆయన రక్తం మనలో పనిచేస్తుంది అనమాట. ఆయన రక్తం మనం త్రాగగలుగుతాం. అవయవం వేరుగా ఉంటే ఆ రక్తం త్రాగుతున్నాం అనుకుంటా, కానీ మనం ఏం చేస్తున్నట్టండి? తింటనట్టే లెక్క. ఆ రక్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ బలియాగంలో ఒక్క బుట్టైన రక్తం లేకుండా మనల్ని కడిగి పవిత్రపరచడానికి ఆయన అమూల్యమైన రక్తమంతా కార్చి ఆయన శరీరానికి బదులుగా రొట్టెను, ఆయన యొక్క కార్చినటువంటి అమూల్యమైన రక్తానికి బదులుగా పాత్రను దయచేశాడు. ఈ పాత్రలోనిది మనం త్రాగుతున్నామా, తింటున్నామా? ఏమండి? మునుపు దూరస్తులం, ఇప్పుడు మనం సమీపస్తులమయ్యాం. సమీపస్తులుగా ఉండి మనం ఏ కార్యాలు చేసి దేవుని ఆరాధించగలుగుతున్నాం? ఏ కార్యాలు చేసి ఆయన పాత్రలో మనం పాలుపంపులు పొందుతున్నాం? ఆయన పాత్రలో పాలుపంపులు పొందే మనం ఆయన రక్తాన్ని త్రాగుతున్నామా లేక తింటున్నామా? ఇంకా దూరస్తులుగానే ఉన్నట్లయితే, ఇంకా పాపులుగానే ఉన్నట్లయితే, ఒకసారి కడిగి పవిత్రపరచబడి మరొకసారి పాపమునకు వెళ్ళినట్లయితే ఆ రక్తం మనం త్రాగుతున్నట్లు కాదండి, తింటున్నట్టే లెక్క. మరొకసారి చదువుదాం చూడండి వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం మళ్ళీ చదువుతున్నాం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమును నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన అమరత్వం కలిగిన వాడై ఉండి, దేవునితో సమానమైన వాడై ఉండి, ఈ అధికారాన్నంతటినీ పోగొట్టుకుని పాపులమైన మన కొరకు, అపరాధులమైన మన కొరకు, చచ్చిన వారమైనటువంటి మన కొరకు దేవుడు ఏం చేశాడంటే ఆయన మానవ స్వరూపం ధరించి ఆయన మనలో ఒకని వంటి వాడై మనకు సహోదరునిగా అయ్యి ఆయన తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి నాయన అబ్బా అని పిలిచి అధికారాన్ని మనకిచ్చి ఆయన అధికారాన్ని పోగొట్టుకుని మనకు అధికారం ఇచ్చాడండి. ఏమండి? ఆయన చూడనల్లని వానిగా యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఆయన వ్యసనాక్రాంతుడిగా మారి మనకి ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి విమోచనని, ఇట్టి రక్షణని ఇచ్చాడండి. ఆయన రక్తాన్ని మనం త్రాగాలి, ఆయన శరీరాన్ని మనం తినాలి. ఈ 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ యూదులు సందేహపడ్డారు. యూదులు ఏమన్నారండి? ఇదేంటి శరీరం తినమంటాడేంటి, రక్తం తాగమంటాడేంటి, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి యూదులు సందేహపడ్డారండి. యూదులు సందేహపడి వారిలో కొంతమంది యేసుక్రీస్తుని వెంబడించడమే మానేశారంట. అయితే శిష్యులతో చెప్పాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు. మనకు నిత్యజీవం కలగాలంటే మనం బాప్తీసం పొందినంత మాత్రానే, లేకపోతే ఆయన యొక్క శరీరంలో పాలు పంపులు పొందినంత మాత్రాన్ని మనకు నిత్యజీవం కలగదు. కానీ ఆ రక్తాన్ని మనం త్రాగుతున్నామా తింటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. మన జ్ఞాపకం ఉండాలి. మనకి ప్రతి ఆదివారం మనం ఎడతెగక ఆరాధన చేస్తున్నాం. ఆ ఆరాధనలో మనం ఆయన యొక్క రక్తాన్ని తింటున్నామా త్రాగుతున్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు అంటాడు.
అలాగే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు దాని రక్తమును, ఏ దేహమున రక్తమును తినకూడదు అంటున్నాడు. మనము తింటున్నామా, త్రాగుతున్నామా? అది పరిశీలన చేసుకుని, అది జ్ఞాపకం చేసుకుని, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అది జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించాలి. మనం ఏమండి, ప్రభుని ఆరాధించాలి. ఆయన అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా, నిరపరాధులుగా, ఇక్కడ మనం చదువుతున్నాం కదండి, ఇశ్రాయేలులతో సహపౌరులం కాదు, అసలు మనకి దేవుడు అనేవాళ్ళు లేకపోయినప్పటికీ మనల్ని దేవుడు ఆయన కుమారులుగా, ఆయన రాజ్య నివాసులుగా స్వీకరించి మనల్ని ఈ స్థితిలో కూర్చొని పెట్టాడండి. అందుని బట్టి ఈ కృతజ్ఞతాభావంతో ఆయన్ని మనం ఆయనకి కృతజ్ఞతార్పణలు చెల్లించాలండి. ఏమండి, మనలో అనేకమైనటువంటి దుష్కార్యాలను పెట్టుకొని, దుష్ట ఆలోచనలు పెట్టుకొని, ఏమండి, కీర్తన గ్రంథంలో ఫస్ట్నే మనం చదువుతామండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక అని, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. ఒక మనిషి దేవుని స్వరూపంలో నిరూపించబడ్డాడు, చేయబడ్డాడని తెలిసి కూడా ఒక మనిషిని హేళన చేసి, ఒక మనిషిని విసర్జించి, ఒక మనిషిని దోషణ మాటలు మాట్లాడి ఇక్కడ ఆయన రక్తం తాగితే మనం తాగినట్టు కాదు రక్తం. ఆ రక్తం మనకు నిత్యజీవం ఇవ్వదు. ఆ రక్తాన్ని మనకు హృదయంలో ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండి ఆ రక్తాన్ని తాగుతామో అప్పుడే మనం ఆ రక్తాన్ని తాగినట్టు. లేదంటే లేవియాకాండం చెప్పినట్లుగా ఆ రక్తాన్ని మనం తిన్నట్టు. అప్పుడు మనం ఏమవుతామంటే శిక్షకు గురవుతామండి. ఆ రక్తాన్ని తింటే ఏమవుతామండి, మన పరిశుద్ధంగా లేకుండా, ఆ రక్తం మనలో పనిచేసేటువంటి అర్హత మనకు లేకుండా ఆ రక్తాన్ని మనం త్రాగుతున్నాం అనుకుని తాగితే అది తాగినట్టు కాదు, తిన్నట్టు. తింటే ఏమవుతుందండి, శిక్ష. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లేత మొక్క వంటి శరీరాన్ని ఆయన అప్పగించి నీ కొరకు, నా కొరకు, మనం చేసినటువంటి పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆయన చేసినటువంటి గొప్ప బలియాగమును బట్టి మనకి గొప్ప భాగ్యం దక్కిందండి. ఇలాంటి మనం అంతటి భాగ్యం పొందుకున్న మనం ఎలాంటి ఆరాధన చేయగలుగుతున్నాం అనేదాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదండి, మనం ఎలా దేన్ని జ్ఞాపకం చేసుకోవాలో మనం చదివాం కదా. మరొకసారి చదువుదాం చూడండి, 2:13 మళ్ళీ చదువుతున్నాం చూడండి, 12 కానీ చదువుతున్నాం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఈ రకంగా పరిశుద్ధులతో పాటు కూర్చున్నామంటే దేవుడు చెప్పినట్లుగా, కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా అపహాసకులు కూర్చుండే చోట నిన్ను కూర్చోబెట్టకుండా దేవుడు నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని, ఒక పరిశుద్ధుడైన దేవుని శరీరంలో పాలుపొంపులు పొందే భాగ్యాన్ని నీకు ఇచ్చాడంటే మనం ఎలా ఆరాధన చేయగలుగుతున్నాం? ఆయన అమూల్యమైన రక్తంలో నువ్వు పాలుపొంపులు పొందగలుగుతున్నావు అంటే నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలాగుంది? ఒక చోట ప్రసంగి గ్రంథంలోనే ఎక్కడ ఉంటుందండి, దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ సమస్త ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడని. ఏమండి, మన ప్రవర్తన ఎలాగుంది, మన మాటలు ఎలాగున్నాయి, మన చేతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసినటువంటి గొప్ప మేలుల్ని తలపోసుకొనుచు ఆయనకు మనం కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని ఆరాధించాలండి. ఆయన నూటన బాబు గారు మాట చెప్పారండి, మన వస్త్రధారణతో కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతామంటండి. మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మన వస్త్రధారణ కూడా చాలా బాగోవాలంటండి. ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని, లేకపోతే ఎలా పడితే అలా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తానంటే కుదరదంటండి, అలా ఆరాధించకూడదంట. ఆయన ఆ మాట చెప్తుండగా నాకు మాట జ్ఞాపకం వచ్చింది చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను అన్యదేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షించును. మన వస్త్రధారణ కూడా, మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన చేతలు అన్నిటి యందు మనకు జాగ్రత్త కలిగి ఉండాలి. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసిన ఉపకారాలు, మనకి రక్షణ ఎలాగొచ్చిందో, మనం దేని నుంచి విమోచింపబడ్డామో సమస్తము జ్ఞాపకం చేసుకొనుచు దానంతటిని బట్టి మనం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత
అర్పణలో ఆయనకు అర్పించాలి. అంత మాత్రమే కాదు కానీ మన వస్త్రధారణ కూడా బాగోవాలి. అన్య దేశస్తులు వేసుకున్నట్లు లేకపోతే అన్యజనులు వేసుకున్నట్లు అనేక రకమైనటువంటి లేకపోతే కొంత వ్యతిరేకత కలిగించేటువంటి వస్త్రములు వేసుకున్నా కూడా ఆయన ఏమంటున్నాడండి? శిక్షిస్తానంటున్నాడు. ఏమండి? ఆరాధనకు వచ్చే మన హృదయం బాగోవాలి. ఆయన ఎటువంటి పరిశుద్ధుడై ఉన్నాడో ఆ రకంగా మనం కూడా పరిశుద్ధులమై ఉండి ఆయన ఆరాధించాలి. ఏమండి? అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నా రక్తము త్రాగువాడే అంటున్నాడండి. లేవియా ఖండంలో మనం చదివాం రక్తము తినకూడదు అని. రక్తము తింటున్నామా లేకపోతే త్రాగుతున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకుని జ్ఞప్తికి తెచ్చుకొని మనం చేయాలండి, ఆరాధన చేయాలండి. మనం అపరాధులుగా ఉండి పాపములతో ఉండి మనం త్రాగినట్లయితే మనం త్రాగుతున్నాం అనుకుంటాం కానీ ఆ రక్తం మనకి పనిచేయదండి. ఆ రక్తం మనం తిన్నట్లే. ఏమండి? అర్థమైంది కదండి? ఆ రీతిగా పరిశుద్ధులుగా ఉండి నిరపరాధులుగా నిర్దోషులుగా ఉండి దేవుడు ఎటువంటి హోదాను దేవుడు ఎటువంటి అధికారాన్ని మనకి ఇచ్చాడో ఆ అధికారంతో అటువంటి ధన్యత కలిగి ప్రభుని ఆరాధిద్దాం. ఈ మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. వందనాలు అందరికీ.